ఖమ్మం జిల్లా వైరా మండలంలో గ్రామ దీపికలు తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రింగ్ రోడ్ ఇండోర్ స్టేడియం వద్ద దీక్ష చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన పార్టీ వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవరపు జగదీష్ దీక్షా శిబిరాన్ని సందర్శించి గ్రామ దీపికలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 5,000 రూపాయల వేతనం ఇవ్వడం అన్యాయమన్నారు. గ్రామదీపుల ఐక్యత, గ్రామదీపుల ఐక్యత, గ్రామదీపుల ఐక్యత, వర్ధిల్లాలి గ్రామదీపుల ఐక్యత. ఈరోజు వైరా నడిబొడ్డున మరి టెంట్ వేసి దీక్షకు కూర్చోవడం జరిగింది. ప్రభుత్వం గ్రామదీపికలని ఎట్టి చాకరీ చేపిస్తూ కేవలం 5,000 రూపాయలతోని వాళ్ళని 12 గంటల పాటు పని చేయించుకుంటూ వేతనాలు పెంచకుండా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కవితమ్మ పార్టీ తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ ఇన్ఛార్జిని నా పేరు గౌరవరపు జగదీష్. ఈ సందర్భంగా మా పార్టీ నుండి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గ్రామ దీపికల జీతాలు తక్షణమే 26,000కి పెంచాలని, 5,000 వేతనాన్ని 26,000కి పెంచాలని కనీస వేతనంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అందులో భాగంగా ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నాం. కవితమ్మ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2029 నుంచి గ్రామ దీపికలకి 30,000 వేతనాన్ని పెంచే బాధ్యత మా పార్టీ తీసుకుంటుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, అదేవిధంగా గ్రామ దీపికలకి మేము ప్రభుత్వం వస్తే 30,000 వేతనం పెంచుతామని చెప్పేసి ఆనాడు సీతక్క వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. సీతక్క, నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఒక మహిళా మంత్రివి కాబట్టి మహిళల యొక్క కష్టాన్ని నువ్వు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తక్షణమే వీళ్ళకి 26,000 కనీస వేతనాన్ని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా ఇంకొక విషయం తెలియజేస్తున్నాం. వాళ్ళ నుంచి ఎట్టి చాకరీని రద్దు చేయాలి, వాళ్ళకి కనీసం 8 గంటల పరిజనాన్ని కల్పించాలి. అదేవిధంగా మరి వాళ్ళని సెల్లులు కూడా ఇవ్వకుండా సీసీలు చేయాల్సిన పని కూడా వీళ్ళకి అప్పచెప్పి వీళ్ళని అదనపు భారంతో పనులు చేయించుకునే పరిస్థితి ఉంది. ఒక మహిళకు ఉండేటటువంటి కష్ట నష్టాలు ఒక మహిళకు తెలుసు కాబట్టి మహిళలకు ఉండే ఇబ్బందులు తెలుసు. చిత్తక్క, నువ్వు వెంబటే తక్షణమే ముఖ్యమంత్రితో మాట్లాడి వాళ్ళ వేతనాన్ని పెంచాలని చెప్పేసి ఈ రకంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నమస్కారం అండి, నా పేరు పద్మావతి, కడియాల పద్మావతి. మాది పూసలపాడు వైరా మండలం వివోఏలుగా యూనియన్ జేఏసీ యూనియన్ రాష్ట్ర యూనియన్ కమిటీకి అధ్యక్షురాలు, నేను మండల అధ్యక్షురాలని. మా యూనియన్ జేఏసీ యూనియన్ అయితే గత 25 సంవత్సరాల నుంచి మేము గ్రామ దీపికలుగా పనిచేస్తున్నాము. ఇక్కడ విలేజ్లలో ఫస్ట్ లో గ్రూపులు చేర్పించటము, డబ్బులు కట్టించడం, పొదుపులు కట్టించడం, నేర్పించడం అన్నారు. అది అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ కొత్త గ్రూపులు చేర్పించాము. కొత్త గ్రూపులు చేర్పించిన తర్వాత వాళ్ళకి లింకేజీల్లో లోన్లు ఇప్పించడం, కట్టించడము, మళ్ళీ అది కాకుండా శ్రీనిధి ఇప్పించడం, ఇట్లా అప్పులు ఇప్పించడం, కట్టించడం వరకు బాగానే ఉంది. మళ్ళీ ఉండే కొందికి ఇప్పుడు ఆన్లైన్ వరకు చెప్తున్నారు. లోకోస్ అని, అజవిక అని, అట్లా రఘుపతి అని, అట్లా చాలా రకాలుగా ఆన్లైన్ వర్క్లు కూడా మేమే చేస్తున్నాం. ఉద్యమ ఆధారం ఏంటి, జనగణన ఏంటి, మొత్తం ప్రతి ఒక్కటి ఏది వచ్చినా కూడా మా చేత చేపిస్తున్నారు. మాకే అన్ని మా చేత చేపిస్తున్నారు. అది కాక మాకేమో మా ఈ ఫోన్లు, సెల్ ఫోన్లు, ఆ ఫోన్లు కూడా మాకు అన్ని సహకరించవు. మళ్ళీ మా వివోలకి టార్గెట్లు ఉంటేనే మాకు వచ్చి 5,000 ఇస్తారు మాకు శాలరీ. 5,000 కూడా వివోలకి వేస్తారు. వివోలకి వేసి వివోలో పనితనం చూసి వివో వాళ్ళు ఏపీఎం గారు చెక్కుల మీద సంతకం పెడితేనే మాకు జీతాలు వస్తాయి, లేకపోతే మాకు రావు. టార్గెట్లను బట్టి, గ్రేడింగ్లు బట్టి వస్తాయి. అట్లా కాకుండా మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు మాకు ప్రతి నెల 26,000 శాలరీ కావాలి. అది కూడా డైరెక్ట్ గా మా పర్సనల్ అకౌంట్ కే కావాలి. మళ్ళీ హెచ్ఆర్ పాలసీలు కావాలి. మళ్ళీ ట్యాబులు మాకు ఫోన్లు, మాకు సంవత్సరానికి 5,000 ఇచ్చే శాలరీ వాళ్ళకి మాకు సంవత్సరం ఫోన్లు కొనుక్కునే ఇది లేదు. అయినా కూడా కొనుక్కొని చేస్తున్నాం, అవి సహకరించట్లా మాకు. అందుకని కంపల్సరిగా మాకు ట్యాబులు మాత్రం కంపల్సరీ కావాలి, శాలరీ కావాలి, హెచ్ఆర్ పాలసీ కావాలి. ఈ 3 ఉంటే మాకు చాలా వరకు పనులు చేయగలుగుతాం. విలేజ్లోనైనా ఎక్కడైనా మాకు అందరూ 30-50 ఏళ్ళు 1,00,000 రూపాయలు తీసుకున్న వాళ్ళకైనా లీవులు అంటూ ఉంటాయి. మాకు సెలవు అనేదే లేదు.